ఇలా పెరుగన్నం రోజు టిఫిన్ చేసిన కన్నా ఒక్క టైంలో ఇలా పెరుగన్నం తినడం వల్ల చాలా మంచిదండి. ఎండాకాలంలో పెరుగన్నం తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నం, వేడన్నం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేడన్నం వేసుకున్నాం కదా, గోరువెచ్చని మరిగించుకున్న పాలుని వేసుకోవాలి. ఒక చెంచా పెరుగు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉండాలి పెరుగన్నం అనేది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయను పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి 8 గంటల పాటు ఇలా ఉంచాలి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయంటే 6 గంటలు ఇలా మూత పెట్టి ఉంచుకుంటే సరిపోతుంది. 8 గంటలైంది, మూత తీసి చూద్దాం. ఇలా పెరుగన్నం రోజు టిఫిన్ చేసిన కన్నా ఒక్క టైంలో ఇలా పెరుగన్నం తినడం వల్ల చాలా మంచిదండి. బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసి చిన్నపిల్లలకి ప్రతిరోజు పెట్టడం వలన మంచిదండి.